ఈ వీడియోలో మీకు ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే గోధుమ పిండి బెల్లం ఉండలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో, దానికోసం నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నాను. అందులోనే కొంచెం సాల్ట్ అండ్ సోడా వేసుకున్నాను. దీంతో పాటు మనం బెల్లం అనేది వాటర్‌లో సోక్ చేసి పెట్టుకోవాలి. మీకు ఈ బెల్లం క్వాంటిటీ అనేది మీరు ఎంత స్వీట్ తినగలుగుతారో అంత బెల్లం అనేది సోక్ చేసి పెట్టుకోండి. సో, దాని తర్వాత మనం ఇలాగా వడగట్టుకొని ఆ వాటర్ తీసుకెళ్ళి కొంచెం కొంచెం గోధుమ పిండిలో వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ పిండి అనేది మనం బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. సో, వన్స్ ఇలా కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా మనం ఆయిల్‌లో వేసేసుకోవడమే. పిండి ఇలాగా కొంచెం జారుగా కలుపుకోవాలి. సో, ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిపోయింది. అందులో చిన్న చిన్న ఉండలుగా వేసుకోండి. ఎందుకంటే ఇది గోధుమ పిండి కాబట్టి కొంచెం మనము హై ఫ్లేమ్‌లో కాకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనము వీటిల్ని చేయాలి. అప్పుడే మంచిగా లోపల కూడా కుక్ అవుతాయి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్